భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్పతి షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న పేదోళ్ళు కూడా కోటీశ్వరులు కావడం జరిగింది. అయితే కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్టుగా అమితాబ్ బచ్చన్ గారు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే కౌన్ బనేగా కరోడ్పతి షో ఇతర భాషల్లో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ తెలుగులో ఇతర భాషల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఈ షో అద్భుతంగా హిట్ అయింది. అయితే ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి షో అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే చేస్తున్నారో అది అన్నిటికన్నా ఎక్కువ పిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక అద్భుతమైన ప్రశ్న అమితాబ్ బచ్చన్ గారు అడగడం జరిగింది. యనుమల రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని అమితాబ్ బచ్చన్ గారు ఈ నెల డిసెంబర్ 15న ప్రశ్న వేశారు. అయితే దానికి ఆప్షన్లుగా ఏ ఛత్తీస్గఢ్, బి తెలంగాణ, సి మధ్యప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్ ఇలా ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఈ యొక్క ప్రశ్నకు చాలాసేపు ఆ అమ్మాయి ఆలోచించి ఆన్సర్ మాత్రం చెప్పలేకపోయింది. దీంతో లైఫ్ లైన్ తీసుకుందామని నిర్ణయం తీసుకొని లైఫ్ లైన్ తీసుకుంది ఆ అమ్మాయి. ఆడియన్స్ లో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. ఇలా మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హవా ఇన్నాళ్ళు రాష్ట్రంలోనే చూశాము, ఇప్పుడు దేశంలో కూడా మొదలైందనే చెప్పవచ్చు. కౌన్ బనేగా కరోడ్పతిలో రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్ అడగడం, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఆ వీడియోని మరింత వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పోస్టులు, స్టేటస్లు పెట్టుకుంటూ హల్చల్ చేస్తున్నారు.